నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం. జాగ్రత్త రైతులు కూడా మా పర్మిషన్ మీ మోద్ది ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి 24 పీసులు తీసుకోవచ్చు కదా. కాబట్టి మీరు తీసుకుంటారు, ఇంకొక 4-5 రైతులకు ఇస్తాం. ఎంత కావాలి? ఎన్ని కేసెస్ కావాలి మీకు? మొత్తం 10 కేసెస్ కావాలి సార్. రెండు చెరువులు లేదంటే మావరం ట్యాంక్ చిన్న 10 కేసెస్ కావాలి సార్. దీనికి వచ్చి 22 కదా 24 అలా అడిగా 24 కేసెస్ దీని కెపాసిటీ సార్. 24 పోతే వాళ్ళకి రిక్వైర్మెంట్ మీకు 24లో 8 పోతే 16 మనకి కావాల్సింది 15, ఇంకా 6 ఉంటుంది. 10 ఇంకా ఎన్ని సీజన్ వాళ్ళు రైతులకు కానీ ఇటు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీ పర్మిషన్ మీ దాని తీసుకోవాలి కాబట్టి మీ పర్మిషన్ వీళ్ళు ఎక్కడ పోతాం లైన్ ఇది సార్, రెడ్ లైన్ ఇది సంప, ఇది మా ఊరు పక్కనే ఉంది. మ్యాన్కూర్ ఏపీఎస్సి సెజ్కి తెలుగంగా వాటిలో 24 పీసెట్లు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిల్లమూరి చెరువు కానీ, అదేవిధంగా కోట్లబరి చెరువు కానీ, సంగారం చెరువు కానీ, ఈ ట్యాంకులన్నింటికి కూడా రైతులు మాకు కూడా పంటలు వర్షాలు అయినప్పుడు ఎండిపోతున్నాయి, మాకు కూడా నీటి అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. అయితే ఇది గతంలో ప్రభుత్వ దృష్టిలో కూడా పెట్టున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులకి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా ఉంది. ఫ్యూచర్లో మనం ఎస్సీజెడ్కి ఆ మ్యాన్కూర్ సెంచుకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఈ రైతులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పని ఆల్రెడీ ప్రభుత్వంలో కూడా మనం చెప్పున్నాం. అందుకని రైతులకు కూడా ఒక 10 క్యూసెక్కులు ఆ 3 ట్యాంకులకి పోయే విధంగా దీని ద్వారానే ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సెజ్జికి పోయేటప్పుడు దీన్ని కూడా పెట్టి ఏదైనా అవసరమైతే అక్కడ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, మోటార్ కూడా కావాల్సి వస్తుంది. ఆ మోటార్ల విషయం కూడా కలెక్టర్తో చర్చించి ప్రభుత్వం దృష్టిలో పెట్టి మోటార్లు ప్రభుత్వం పెట్టే విధంగా ఆ వాటర్ ఎక్కడ సెజ్జికి అయితే ఏ విధంగా పోతున్నాయో అదే వాళ్ళ వాటర్లో వచ్చి ఇక్కడి నుంచి చెరువులు పోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాను. ప్రయత్నాలు చేస్తున్నాం, వాళ్ళకి పోయేటప్పుడు ఈ చెరువులు కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.